రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కురుమ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో తోటి ఎమ్మెల్సీలతో పాటు యజ్ఞ మల్లేశం కురుమ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఊహకందని పరిణామం చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కురుమతో పాటు మరో 5 ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజ్, సారయ్య, దండే విఠల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన షాక్ తగిలింది. వారందరూ ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనం రేపింది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్ల భారాసకు కోలుకోలోని దెబ్బ తగిలిందని, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కాంగ్రెస్ లో చేరడంతో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతుంది. యజ్ఞ మల్లేశం కాంగ్రెస్ లో చేరడంతో కురుమ సంఘం మరింత అభివృద్ధి పదంలో పయనిస్తుందని, సర్వహంగులతో పూర్తయిన కోకాపేటలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనం కురుమ విద్యార్థి హాస్టల్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమై కురుమ విద్యార్థి లోకానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. తిరిగి సొంత గూటికి చేరుకున్న యజ్ఞ మల్లేశం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర కురుమ యువత అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత తుమ్కుంటూ అరుణ్ కుమార్, చౌదరిపల్లి పర్వతాలు, నారి రమేష్, జట్ట యాదగిరి, గవల శ్రీనివాసులు ఇలా అనేక మంది నేతలు, శ్రేణుల అభిమానులు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సహకరిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని, అలాగే కురుమల అభ్యున్నతికి కురుమ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని 100 కోట్ల నిధులు మంజూరు చేయించి ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. షీప్ ఫెడరేషన్ కురుమలకే ఇవ్వాలి. షీప్ ఫెడరేషన్ ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 టికెట్లు ఇచ్చిండు. ఒక మా బీర్ల అయ్యే గెలిచిండు. ఇప్పుడు విప్గా కూడా ఉన్నాడు. అనుకోకుండా కొద్ది మెజార్టీ, ఒక 3000 మెజార్టీతో మా గద్వాల సరిత ఆమె ఓడిపోయింది. 2 సీట్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా పేరు యజ్ఞ మల్లేశం, ఎమ్మెల్సీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిని. మా ప్రధాన డిమాండ్ ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రో అత్యధిక శాతం గుజరాతుల తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నది కురుమలు. 2వ స్థానంలో కురుమలం ఉన్నాము. మా డిమాండ్ ఒక్కటే, కురుమ ఫెడరేషన్ సపరేటు చేయాలి. ఎట్లనైతే ముదిరాజు, గంగపుత్ర చేసిండ్రో కురుమ ఫెడరేషన్ సపరేటు చేయాలి. నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఫోన్లు ఈ ఫెడరేషన్ డిక్లేర్ చేసినప్పటి నుండి ప్రతి దగ్గర ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు మా వాళ్ళు. మేము ధర్నాలు చేస్తాము, అది చేస్తామంటే ముఖ్యమంత్రిని కలిసిన దాకా మీరు ఏం చేయొద్దు అని నేను అందరికీ చెప్తున్నా. మాది ఒక్కటి, ఈ కార్పొరేషను కురుమల కార్పొరేషన్ సపరేట్ చేయాలి. షీప్ ఫెడరేషన్ కురుమలకే ఇవ్వాలి. షీప్ ఫెడరేషన్ కురుమలకే ఇవ్వాలి. పార్టీలో ఎవరు చురుకుగా పనిచేస్తున్నారో వాళ్ళకే ఇవ్వమంటున్నాం. మేము వేరే ఎవరికో తీసుకొచ్చి మేము అప్పచెప్తలేము. పార్టీల కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొని ఎవరు టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారో, బాగా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకే ఇవ్వమని చెప్తున్నాం. కానీ కురుమలకి ఇవ్వాలి. ఇది న్యాయం చేసినట్టు అవుతారు.